నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజనవలి అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ అప్పుల తాళలేక చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. దీంతో యువకుడు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి 5 బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో డీఎస్పీ రామాంజు నాయక్, సిఐ డి రాము యువకుడి ఆచూకీ విజయవాడలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ పోలీసుల సహకారంతో నిరంజనవలిని ఆత్మకూరుకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆన్లైన్ బెట్టింగ్స్తో 13 లక్షలు అప్పు చేసి మానసిక ఒత్తిడి భరించలేక చనిపోవాలన్న నిర్ణయంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆత్మకూరు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి విజయవాడలో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడికి వైద్య చికిత్స అందించి ఆత్మకూరుకు తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడి మిస్సింగ్ కేసు సుఖాంతంగా ఛేదించిన సిఐ డి రామును డీఎస్పీ అభినందించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిరంజనవలి అనే వ్యక్తి 3 రోజుల కిందట ఒక సూసైడ్ నోట్ అంటే నోట్బుక్లో రాసి బైక్ను గౌడా సర్కిల్లో బైక్ పెట్టేసి వాళ్ళ బంధువు పిల్లలకు ఫోన్ చేసి ఈ విధంగా నేను 13 లక్షల అప్పులైనాయి, నేను చనిపోవాలని వెళ్ళిపోతున్నాను, నువ్వు వచ్చి ఆ బైక్లో నా నోట్బుక్ చదువుకోమని చెప్పినాడు. ఆ విషయం వెంటనే మా టౌన్ సిఐ రాముకు తెలిస్తేనే మా సిఐ గారు ఇమ్మీడియట్గా వాళ్ళ ఫాదర్ మహబూబ్ బాషా దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మిస్సింగ్ కేసు కట్టి ఒక 5 టీములుగా ఏర్పాటు చేసి సిఐ గారు పర్సనల్గా అన్నీ మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ డ్రోన్ కెమెరా ద్వారా కూడా మొత్తం వెల్లుగోడు మండలము, కొత్తపల్లి, పాములపాడు, ఆత్మకూరు టౌను ఈ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా అంతా డ్రోన్ కెమెరాతో కూడా మొత్తం సెర్చ్ చేసినాము. ఆయన ఆచూకీ ఎక్కడ కూడా మనకు లభించలేదు. తర్వాత మా సిఐ గారికి వచ్చిన సమాచారంపై ఇతను విజయవాడకి వెళ్ళిపోయినట్లు, డైలీ మార్నింగ్ అంతా సిటీలో తిరుగుతూ నైట్ టైము ఆర్టీసీ బస్ స్టాండ్లో పండుకునేటట్లు, అట్లే జీవితంపై విరుద్ధి చేసి ఈ అప్పుల వల్ల చనిపోవాలనే ఉద్దేశంతో కొంచెం నడుచుకొని పోతా ఉంటే ఒక ఆటో తగిలితే కింద పడినట్లు. తర్వాత ఇమ్మీడియట్గా మా సిఐ గారి సమాచారం వస్తే ఆ లోకల్ పోలీసులతో మా సిఐ గారు మాట్లాడి అతనికి అక్కడ హాస్పిటల్ జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించి మా పోలీసులు వాళ్ళ పేరెంట్స్ ద్వారా పోయి విజయవాడ పోయి అక్కడి నుంచి ఆయన తీసుకొని వచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆయన స్టేట్మెంట్ ఇక్కడ చేసినాము. ఇతని హ్యాపీ ఏమంటే ఆన్లైన్ గేమింగ్ అంట, మొత్తం తల్లిదండ్రులు వేధించడం, అప్పులు చేసుకోవడము, హ్యాపీగా ఉండడం, అప్పు ఎక్కువ అయిపోయిన తర్వాత పేరెంట్స్ పైన ఒత్తిడి పెట్టడం, తర్వాత ఈ విధంగా అప్పులకు కూడా బెదిరించడం, అంటే ఏమని ఇంకా నేను చచ్చిపోతున్నానని. ఇది ఈయనకు అలవాటు. ప్రీవియస్లీ కూడా ఇదే విధంగా చేసినాడు. అయినా మేము కూడా అతనికి మంచిగా కౌన్సిలింగ్ చేసి ఆయనకి వాళ్ళ పేరెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మీ మీడియా ద్వారా, మా మిత్రుల ద్వారా ఈ సమాచారం యూత్ కూడా చెప్తున్నాము. దయచేసి ఎవరు కూడా మనకు వచ్చే మెసేజ్లు, సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్ రావచ్చు, ఏదైనా సోషల్ మీడియా ద్వారా మనకి ఏం సమాచారం వచ్చినా కూడా ఆన్లైన్ చూద్దాం ఆడకూడదు. అది చాలా తప్పు. అది దాంట్లో ఎవ్వరు కూడా సక్సెస్ కాలేదు, మొత్తం మోసాలే జరుగుతూ ఉంటాయి. దీనివల్ల మన కుటుంబం నాశనం అయిపోతుంది, మనం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతాము, అప్పుల పాలై బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ జీవితం ఆడుకోకుండా ప్రశాంతంగా ఉంటారని మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సిఐ గారు చాలా కష్టపడి అతన్ని ట్రేస్ చేసినందుకు మా ఎస్పీ ద్వారా అతనికి కూడా మేము మంచి రివార్డ్ ఏర్పాటు చేస్తాం. ఆయనకి, ఆయన సిబ్బందికి కూడా నేను కూడా ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా సిన్సియర్గా కష్టపడి ఆయన సక్సెస్ఫుల్గా అతనికి ట్రేస్ చేసినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున రాము సిఐ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.